ఈ జ్ఞానాన్ని మీకు చేర్చడానికి పరమాత్ముడు 600 సంవత్సరాల క్రితమే ప్రయత్నం చేశారు. ఇంకా ఆ దుష్టులైన స్వార్థపరులు, నకిలీ గురువులు తమ దినసరి భుక్తినే ఉత్తమము, ప్రధానము అనుకొని తమ స్వార్థమే ప్రధానం అనుకుని ఆ నేత పనివాని రూపంలో ఉన్న కబీరు భగవానుని బాగా ఇబ్బంది పెట్టి ఆ యథార్థ జ్ఞానం మన వరకు అంటే మీ వరకు చేరనివ్వలేదు. ఆ పరమేశ్వరుడు ఆ అమర జ్ఞానాన్ని తమ వాణిలో, సచ్చిదానంద ఘనబ్రహ్మ వాణిలో, కబీర్ వాణిలో లిపిబద్ధం చేశారు తన ప్రియమైన ఆత్మ ధర్మదాస్ గారి ద్వారా. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని, ఆ పరమాత్ముని విధానాన్ని ఏదైతే 600 సంవత్సరాల క్రితం పరమేశ్వరుడు తమ ద్వారా రచించబడిన సృష్టి యొక్క సమాచారాన్ని, ఇంకా మనం ఎవరము, ఎక్కడి నుండి వచ్చాము, ఇక్కడ ఎందుకు దుఃఖిస్తున్నాము, జనన మరణాల కారణం ఏమిటి, ఇవన్నీ అందులో చెప్పదలుచుకున్నారు. కానీ ఈ నకిలీ ధర్మగురువులు, ఈ దుష్టులు దీన్ని మన దాకా చేరనివ్వలేదు. పరమాత్ముని పట్ల ఘోరమైన విరోధులుగా చేశారు. వారిని నరకటం, చంపటం, దారుణంగా హింసించటంలో నిమగ్నమై ఉన్నారు. ప్రజలను భ్రమింపచేస్తూ ఉన్నారు. ఆ పరమేశ్వరుడన్నారు, 5500 సంవత్సరాలు కలియుగం గడిచిపోయిన తర్వాత, ఆ సమయంలో తమ ప్రియమైన ఆత్మలన్నింటినీ విద్యావంతుల్ని చేస్తాను. మానవ సమాజం అంతటికి ఇంకా సద్గ్రంథాల అన్ని ధర్మాల ధార్మికులు తమ ధర్మ గ్రంథాలను సత్యమని నమ్ముతారు. ఇంకా ఏ గురువులనైతే మనం శాస్త్ర విజ్ఞులని నమ్ముతామో, వాళ్ళు తమవైన సద్గ్రంథాల నుండి వాళ్ళు అజ్ఞానం చేత అవిద్యులు, అపరిచితులు. ఇంకా మనం వాళ్ళను కేవలం సంస్కృత భాష తెలియటం కారణంగా వారి యందు విశ్వాసం ఉంచడం జరుగుతుంది. అన్ని సద్గ్రంథాలు సంస్కృతంలో ఉన్న కారణంగా. ఇంకా మన ఈ ధర్మగురువులు, హిందూ ధర్మగురువులు వాళ్ళు సంస్కృత భాష నేర్చుకుని ఉన్నారు. అన్ని సద్గ్రంథాలు చదివే ఉంటారు. వాళ్ళు నిజమే చెప్తున్నారు. ఆ సమయంలో వాళ్ళది ఒక మాట బాగా చెల్లింది. ఏవనంటే కేవలం కబీర్ ఒక బట్టలు నేసేవాడు. ఆ సమయంలో సంస్కృతం చదివే అధికారం కేవలం బ్రాహ్మణ వర్గానికే ఉంది. ఇందుకోసమే సామాన్యుడికి ఈ అనుమానం రాలేదు. విశ్వాసం లేకపోగా అనుమానం ఉంటూ ఉండేది కబీరు గారు విద్యావంతులు కారని. పరమేశ్వరుడైన కబీరు గారు చదువులేనివారు. వీరు అబద్ధాలు చెబుతున్నారేమో ఈ సద్గ్రంథాల గురించి. ఎందుకంటే సద్గ్రంథాలు మన పవిత్ర వేదాలు, మన శ్రీమద్ భగవద్గీత, మన పురాణాలు మొదలైనవి. ఇవన్నీ సంస్కృత భాషలో రాసి ఉన్నాయి. అయితే పరమాత్ముడు ఈ సమయాన్ని నిర్ధారించుకున్నారు. తమ ప్రియమైన ఆత్మ ధర్మదాస్ గారితో చెప్పారు. ఇంకా ధర్మదాసు గారు ఎప్పుడైతే అడిగారో పరమాత్మ, ఇప్పుడైతే చాలా ధార్మిక వ్యక్తులున్నారు. వారిలో ధార్మికత ఉంది. చెడుకు చెందిన దోషాలు కూడా ఉన్నాయి. అంటే తక్కువగా ఉంది. చెడు కూడా అత్యల్పంగానే ఉంది. ఇంకా ఎప్పుడైతే కలియుగం 5500 సంవత్సరాలు గడుస్తుందో, అంటే ఈ రోజు నుంచి సుమారు 600 సంవత్సరాల తరువాత, ఇంకా మీరు చెబుతున్నారు కలియుగంలో మానవుడి ప్రవృత్తి బాగా పడిపోతుంది. వీరి ఆలోచనలు కలుషితమవుతాయి. చరిత్ర సరిగా ఉండదు. అవిశ్వాసకులు ఎక్కువగా తయారవుతారు. అయితే అప్పుడు వారికి ఎలా బోధపరుస్తావు ప్రభూ? అప్పుడు పరమేశ్వరుడన్నారు, ఆ సమయంలో అన్నిటికంటే ముందు వీళ్ళని శిక్షితులుగా చేస్తాను. శిక్షితులను చేయిస్తాను. పరమాత్మ అంటారు, "ये सब खेल हमारे किए, हमसे मिले सो निश्चय जिए." ఇంకా ఎప్పుడైతే వీళ్ళు శిక్షితులవుతారో అప్పుడు నేను నా దాసుడిని పంపిస్తాను. అప్పుడైతే అన్నారు, నేను స్వయంగా వెళ్తానని. ఇంకా ఆ సద్గ్రంథాలలోని గూఢ రహస్యాలను సాధారణ ప్రజలకు తెలియచేస్తాను. స్వయంగా రాకపోయినా పరమాత్ముడు ఈ దాసుడిని పంపించాడు పుణ్యాత్ములారా.